హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఇక్కడ మనం చూస్తున్నాము కాగ్నిజెంట్ నుంచి రీసెంట్గా వచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము, పర్మనెంటు. శాలరీ మనకి 30K వరకు రావడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందండి. కంటెంట్ రివ్యూ చేసేటటువంటి ఈ జాబ్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉందండి. ఎనీ డిగ్రీ, ఏ బ్రాంచ్ వాళ్ళైనా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి మనకి కాగ్నిజెంట్ నుంచి మంచి ఆఫర్ అనేది రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి నౌకరీలో ఈ జాబ్ అనేది స్పాట్ అవ్వడం జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నౌకరీలో పోస్ట్ అయినటువంటి కాగ్నిజెంట్ హైరింగ్ ఓన్లీ ఫర్ ది ఫ్రెషర్స్, హైదరాబాద్ లొకేటెడ్. కానీ మనం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తామండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. రిమోట్, 0 years ఎక్స్పీరియన్స్, 0 ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్స్ ఓన్లీ. సో ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి జాబ్ హైలైట్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము, పర్మనెంట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏ షిఫ్ట్ అయితే వర్క్ చేయాలో ఆ షిఫ్ట్ వాళ్ళకి మనకి ఇన్ఫామ్ చేస్తారు. దాని ప్రకారం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. అది కూడా 2021 నుంచి 23 బ్యాచ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ విషయాన్ని మీరు క్లియర్గా గమనించండి. సో ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే కంటెంట్ రివ్యూ చేయాలి. అదేవిధంగా కంటెంట్ క్యూరేషన్ కానీ, మోడరేషను, కంటెంట్కి సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్ అనేది మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది, మోడరేషన్ చేయాల్సి ఉంటుంది. దీన్నే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మనకి ఒక లెవెల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఇమీడియట్ అంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. రొటేషనల్ షిఫ్ట్స్ అని మనం చెప్పుకున్నాం. ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే 2021 నుంచి 23 బ్యాచ్ వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వాళ్ళు కూడా అప్లై చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్లో ఇంకా మోర్ అప్డేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నట్లయితే డెఫినెట్గా చూసి అప్లై చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, ఎండ్ వరకు చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తున్నట్లయితే మీకు అర్థం కాదు. ఎండ్ వరకు చూడండి. చూసి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి. ఇక్కడ అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉండకూడదని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇంకా కరెంట్లీ పర్సూయింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ హయ్యర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రమే, ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే, హయ్యర్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ గ్రాడ్యుయేట్ ఒకవేళ అయిపోయి ఇంకా మీరు ఇంకేదన్నా చదువుతున్నట్లయితే మాత్రం అప్లై చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పర్మనెంట్గా ఏదన్నా చదివినట్లయితే, మీరు డిస్టెన్షన్లో చదివినట్లయితే పర్వాలేదులేండి. పర్మనెంట్గా ఏదైనా చదివినట్లయితే మాత్రం అప్లై చేయొద్దని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆల్ క్యాండిడేట్ నీడ్ టు హ్యావ్ ది సెమిస్టర్ మార్క్ షీట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఒకసారి మీరు మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. మనం వర్క్ చేసేది నాన్ వాయిస్ ప్రాసెస్ అండి. ఇది కంప్లీట్గా ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్, కస్టమర్ సర్వీస్కి సంబంధించిన దీంట్లో మనం వర్క్ చేస్తాం. మీకు వీటికి సంబంధించి ఇంకేదన్నా సరే డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో క్లియర్గా 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే 2021 నుంచి 23 ప్రజెంట్ హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే దూరం నుంచి ఉన్న వాళ్ళకైతే అట్నే తిరగటానికి అది ఇబ్బంది అవుతుంది. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు హైదరాబాద్ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.